లైఫ్ అనేది ఎంత అన్‌ప్రెడిక్టబుల్ కదా అండి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో అస్సలు అర్థం కాదు. వెయిట్. ఇది ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రమోషనల్ వీడియో కాదండి. దిస్ ఈస్ సంథింగ్ పర్సనల్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. యాక్చువల్‌గా నేను నా ఫోన్‌లో మెమరీ క్లీనప్ చేస్తుంటే నా ఓల్డ్ ఫోటోస్ అండ్ వీడియోస్ కనపడ్డాయి. అవి చూస్తుంటే అది నేను సేమ్ పర్సనా అన్న డౌట్ వచ్చిందనమాట. ఆ ఫోటోలో ఉన్నది అండ్ ఇప్పుడున్న నేను సేమ్ పర్సన్ అనిపియలేదు. ఆఫ్‌కోర్స్ నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఈ వీడియో అయితే దాని గురించి కాదండి. నా లుక్స్ కంటే ఎక్కువ నా పర్సనాలిటీ చాలా చేంజ్ అయింది. అసలు నేనిలా ఎలా మారిపోయాను అన్నది నాకే చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. దెన్ ఐ రియలైజ్డ్ లైఫ్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ చేసింగ్ సంథింగ్, బీయింగ్ బిజీ, ఆల్వేస్ అబౌట్ వర్క్. Sometimes life is also about taking a pause, taking a break, and letting go of things that doesn't matter to you anymore. సో, ఈ వీడియోలో నేను నోటీస్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. హాయ్! నేను ప్రియా. వెల్కమ్ టు మై స్మాల్ లిటిల్ స్పేస్ ఇన్ ద యూట్యూబ్. చేంజ్ నంబర్ 1. ఒకప్పుడు నేను ప్రతిదాన్ని చాలా ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేదాన్ని. ఎవరితో అన్నా ఏదైనా చెప్పాలనుకుంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి కరెక్ట్‌గా అర్థం అవ్వాలి అని చెప్పి ట్రై చేసేదాన్ని. అసలు నేనెందుకు ఇలా చేస్తున్నాను? నా థాట్ ప్రాసెస్ ఏంటి? ఎందుకు నాకిలా అనిపిస్తుంది? ఇలా ప్రతి చిన్న విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఐ డోంట్ డూ థట్ ఎనీమోర్. నేనేదైనా ఒక విషయం ఎవరితోటన్నా చెప్పాలంటే అది చెప్పి వదిలేస్తున్నాను. వాళ్ళు ప్రాపర్‌గా అర్థం చేసుకుంటారా? లేదంటే నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారా? లేదంటే నన్ను జడ్జ్ చేస్తారా? ఇవన్నీ నేను ఆలోచించడం మానేశాను. బికాజ్ ఐ రియలైజ్డ్ నేను ఎన్ని రకాలుగా చెప్పినా ఎదుట వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్ బట్టే అర్థమవుతుంది. దే విల్ నాట్ థింక్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ హానెస్ట్‌లీ నాట్ ఎవ్రీబడీ అండర్‌స్టాండ్స్ అస్ అండ్ థట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఓకే. ఎప్పుడైతే నేను ఈ ఓవర్ ఎక్స్‌ప్లనేషన్ ఆపేసానో, నా బ్రెయిన్ పైన చాలా బర్డెన్ తగ్గింది. చేంజ్ నంబర్ 2. ఒకప్పుడు నేను ఐ ఆల్వేస్ యూజ్డ్ టు బి అవైలబుల్ ఫర్ ఎవ్రీబడీ. నేను ఎంత పనిలో ఉన్నా కూడా ఎవరన్నా ఏదైనా హెల్ప్ అడిగితే, ఎవరన్నా ఏదైనా చేయాలి అనంటే, నా వర్క్‌ని పక్కన పెట్టేసి ఐ యూజ్డ్ టు అటెండ్ టు దెమ్. సో, ఏమైపోయిందంటే చుట్టుపక్కల వాళ్ళకి ప్రియా కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఏ టైంలో ఏ హెల్ప్ అడిగినా షీ కెన్ అకామిడేట్ అవర్ రిక్వెస్ట్ అని చెప్పి వాళ్ళ మైండ్‌లో పడిపోయింది. దీనివల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి ఐ యామ్ ఎ వెరీ గుడ్ పర్సన్. కానీ ఐ బికేమ్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ ఫర్ మైసెల్ఫ్. నా టైం, నా ఎనర్జీ, నా హ్యాపీనెస్ ఇవన్నీ సైడ్ లైన్‌కెళ్ళిపోయినాయి అని అనిపిచ్చేది. కానీ ఇప్పుడు నేను నో చెప్పడం నేర్చుకున్నాను. పక్కన వాళ్ళ రిక్వెస్ట్ కన్నా కూడా నా వర్క్, నా పీస్ ఆఫ్ మైండ్ నేను ప్రయారిటీగా పెట్టుకున్నాను. సో, ఐ రియలైజ్డ్ ఆల్వేస్ బీయింగ్ అవైలబుల్ ఈజ్ నాట్ కైండ్‌నెస్. కొన్నిసార్లు అది సెల్ఫ్ నెగ్లెక్ట్ కూడా. ఎప్పుడైతే నేను ప్రయారిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశానో, పీపుల్ స్టాప్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్. ఇంకా చేంజ్ నంబర్ 3. వాళ్ళేమనుకుంటారు? సపోజ్ ఎవరికన్నా నచ్చని పని నేను చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారా? బై చాన్స్ నేను ఏదైనా ఒక పని చేస్తే పక్కన వాళ్ళకి నచ్చుతుందా లేదా? వాళ్ళు నన్ను బ్యాడ్ పర్సన్ అనుకుంటారా? ఇలాంటి థాట్స్‌తో నేను చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను. పక్కన వాళ్ళని హ్యాపీ చేయడానికి నన్ను నేను హర్ట్ చేసుకున్న సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ నాకొక విషయం అర్థమైంది. ఎవ్రీబడీ ఈజ్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్స్. నేను ఎలాంటి పని చేసినా, నేను మంచి చేసినా, చెడు చేసినా సరే జడ్జ్ చేయాలనుకున్న వాళ్ళు, ఒపీనియన్స్ పాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో, నేను పక్కన వాళ్ళ ఒపీనియన్‌కి వాల్యూ ఇవ్వడం మానేశాను. అండ్ హానెస్ట్‌లీ చాలా ఫ్రీడమ్ అనిపిస్తుంది నాకిప్పుడు. నేనెప్పుడైతే పక్కన వాళ్ళ ఒపీనియన్స్‌కి వాల్యూ ఇవ్వడం మానేసి, వాళ్ళందరిని ప్లీజ్ చేయడం కోసం బ్రతకడం మానేశానో, ఐ ఫెల్ట్ లైక్ ఐ యామ్ లివింగ్ మోర్ ఫర్ మై సెల్ఫ్. I am more at
peace and I'm no longer struggling. Inka change number 4. I used to have lots of labels and tags. Like, Priya is a good person, Priya is a strong person, she knows everything, she is a perfectionist, she can handle anything, etc., etc., etc. ఇట్లాంటి లేబుల్స్ నాకు చాలా ఉండేది. యు నో వాట్, ఆ లేబుల్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఐ వాంటెడ్ టు లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. ఆ లేబుల్స్కి తగ్గట్లే ఉండాలని చెప్పి చాలా ట్రై చేసేదాన్ని. ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, ఎవరిని హర్ట్ చేయొద్దు, అందరితో మంచిగా ఉండాలి, ఇలా చాలా చేసేదాన్ని. కొన్ని కొన్ని సినారియోస్లో నేను ఎంత హర్ట్ అవుతున్నా కూడా ఆ పెయిన్ పక్కన వాళ్ళ వరకు వెళ్ళొద్దు, ఇట్లా చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. కానీ నాకు స్లోగా ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, నేనెంత మంచిగా ఉన్నా కూడా, నేను ఎంతలా ప్రయత్నించినా కూడా I can never be a good person to everybody. I cannot satisfy everybody. Somebody will misunderstand me, somebody will judge me, somebody might dislike me, somebody might hate me, and that's okay. ఇప్పుడు నేను ఆ లేబుల్స్ చుట్టూ బ్రతకడం లేదు. నాకు నేను ట్రూత్ఫుల్గా బతకడం స్టార్ట్ చేశాను. సమ్ పీపుల్ మైట్ థింక్ ఐ ఆమ్ బ్యాడ్, సమ్ పీపుల్ మైట్ హేట్ మీ టు ద కోర్, అండ్ దాట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎప్పుడైతే ఈ లేబుల్స్ కోసం బ్రతకడం మానేశానో, ఐ ఆమ్ లివింగ్ ఎ రియల్ లైఫ్. చేంజ్ నెంబర్ 5. ఐ యూస్ టు చేస్ పర్ఫెక్షనిజం ఎ లాట్. నేను ఏ పని చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా అది పర్ఫెక్ట్గా ఉండాలి, లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి చాలా ఆరాటపడేదాన్ని. కానీ ఏజ్ పెరిగే కొద్దో, లేదంటే లైఫ్లో అనుభవించిన కొన్ని సినారియోస్ వల్లనో, లైఫ్ అనేది పర్ఫెక్ట్ కాదు. లైఫ్ ఈజ్ మెస్సీ, లైఫ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, లైఫ్ క్రంబుల్స్ ఎ లాట్. ఈ విషయం నాకు అర్థమైంది. ఈ రియాలిటీని నేను ఎప్పుడైతే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశానో, ఐ నో లాంగర్ చేస్ పర్ఫెక్షనిజం. సో ఇప్పుడు నాకు నా హెయిరే కాదు, నా లైఫ్ కూడా మెస్సీ, బట్ దట్ ఈస్ ఓకే. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న విషయాలు నేను అర్థం చేసుకున్నానో, నా లైఫ్లో నాకు చాలా జాయ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా జిందగీ చాలా చేంజ్ అయింది. ఆఫ్ కోర్స్ ఇన్ ఎ బెటర్ వే. సో ఐ థింక్ దీస్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇన్ మై సెల్ఫ్. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఒకప్పుడు నేను అందరికీ నచ్చే పర్సన్లా ఉండాలని చెప్పి చాలా ట్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా లైఫ్లో జరిగిన చేంజెస్ వల్ల, నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను నా కోసం బతకడానికి ట్రై చేస్తున్నాను, నాకు నచ్చే పర్సన్ లాగా బ్రతకడానికి ట్రై చేస్తున్నాను. మేబీ గ్రోయింగ్ అప్ అంటే ఏదో ఒక కొత్త పర్సన్ లాగా మారిపోవడం కాదు. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మనలో మనకి నచ్చని విషయాల్ని వదిలేయడం, letting go of things that would hurt you more. If you are also going through a phase like this, if you are also trying to evolve just like a butterfly, a big hug to you. I know change అనేది అంత ఈజీ థింగ్ కాదు, బట్ ఈ చేంజ్ వల్ల లైఫ్ చాలా బెటర్గా అవుతుంది. So guys, it's me Priya and this is today's V Note. See you again in another V Notes. Till then, stay happy, stay healthy, and start living a little for yourself.